రైట్. ప్రస్తుతానికి మనం రహమత్ నగర్లోని శ్రీరామ్ నగర్లో ఉన్నాం. మరి ఇక్కడ కొద్ది నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచార నిమిత్తం రాబోతున్నారు. తమ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్కు సపోర్టు చేస్తూ ఆయన వచ్చి ఇక్కడ ఓటర్ను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముచ్చటించేందుకు కొంతమంది డివిజన్ స్థాయి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ముందుగా వారిని మనం ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శివ అండి. నేను 127 డివిజన్ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. నేను 127 డివిజన్కి. మాది కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీ పక్కనే. మా ఇన్ఛార్జ్ వచ్చేసి కుల హనుమంత్ రెడ్డి గారు. ఎట్లా ఉంది ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ఇంటింటికి వెళ్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది. ఆ సమస్యలు కూడా అన్నీ క్లియర్ అవుతున్నాయి, చెప్తున్నారు. ఇంటింటికి ఉచిత విద్యుత్ వస్తుంది. ఆర్టీసీ మహిళలందరూ వాడుకుంటున్నారు. మరి అదేవిధంగా గ్యాస్ కూడా ఆల్మోస్ట్ గ్యాస్ కూడా అందరికీ 500 గ్యాస్ కూడా వస్తున్నది. మరి అదే కాకుండా ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు అడిగేది ఏముందంటే, ఇక్కడ ఏదైతే రోడ్లు, వాటరు, డ్రైనేజు, ఈ మౌలిక సదుపాయాలు ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ పట్టించుకోలే. ఎవరు కూడా పట్టించుకున్న పాపాలను పోలేరు. ఇప్పుడు మీరు ఇక్కడనే చూడొచ్చు, మనం ముందే ఎట్లా నీళ్ళు నిండి ఉన్నాయో మొత్తం. ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంటే వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు మళ్ళా మేమే చేస్తామని చెప్పి కేటీఆర్ గారు అనడము, అదే వాళ్ళ క్యాండిడేట్ని గెలిపిస్తే నేనున్నాను మీ గురించి, ఇక్కడనే పక్కనే ఉంటా అని చెప్పడము ఎంత హాస్యాస్పదం అంటే, మీరు ప్రభుత్వంలో ఉన్న 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీకు గుర్తుకు రాంది ఇప్పుడు ఏ విధంగా గుర్తుకొస్తున్నది, ఏ విధంగా చేస్తారు? ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఈ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఖచ్చితంగా ప్రతి పని మీకు ఈజీగా అవుతుంది, అన్నీ ఈజీగా అవుతాయి. ఒక యువకుడు, ఒక రేవంత్ రెడ్డి అన్న గారికి, మా సీఎం గారికి అత్యంత ఆప్తుడు, ఆయన దగ్గరుండి అన్ని పనులు చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి ఆయనను గెలిపించుకుంటారా జనాలు? లేదా ఈ ప్రభుత్వంలో లేని వాళ్లకు ఏదో సానుభూతితో ఓట్లేయమని చెప్పి నేర్పియడము, ఈ విధంగా పోవడం ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి జనాలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. నవీన్ యాదవ్ గారు యువకులు, ఆయన గెలిస్తేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా ఇవన్నీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అన్నీ క్లియర్ అవుతాయి. మీరు ఒక్కసారి మార్నింగ్ అవర్స్ రండి, ఇదే శ్రీరామ్ నగర్లో, మోతీనగర్లో రోడ్లపైన చూడండి, ఎక్కడ చూడండి అక్కడ ఒక డ్రైనేజ్ క్లియర్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కనపడతారు మీకు. అంటే వీళ్ళకి రోజువారీ పని జరుగుతుందంటే ఎందుకు జరుగుతుంది? వీళ్ళు ఈ 10 సంవత్సరాలు ఈ పైప్లను మార్చలేరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేయలేరు, ఈ రోడ్ల గుంతలు మార్చలేరు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టే వీళ్ళందరూ పబ్లిక్ కూడా విసికి వేసారిపోయినారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి నేను చేసేది, ఈ ఓటర్ మహాశైలకు కూడా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా కుత్బులాపూర్లోనే, మా కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతము అక్కడ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఆయన ఏమీ చేయలేడు ఇప్పటి వరకు. మా 127 మా డివిజన్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుమారు 1,20,00,000తోని సీసీ రోడ్లు చేపట్టారు. సుమారు 55,000 మందికి ఉచిత విద్యుత్ వస్తుంది. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకున్నా కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ ఎంబడి, ప్రజల ఎంబడి ఉండి పేద ప్రజలకు సహాయం చేస్తుంది ఇక్కడ. అంటే పేద ప్రజల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు కూర్చొని ఇంటింటికి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము, మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా డెవలప్మెంట్ వర్క్ చేస్తారు అని చెప్పి నేను ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మనకు సన్న బియ్యం ఎవరైనా ఇచ్చారా? ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా? ఎవ్వరు ఇవ్వలే. మరి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ అన్ననే. కాబట్టి అది కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు. సన్న బియ్యం గురించి కూడా ఇక్కడ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, అందరు గుర్తు చేస్తున్నారు. మరి అదే కాకుండా రేషన్ కార్డులు 14,000 పైచీలకు రేషన్ కార్డులు రావడం మాటలు కాదు. కాన్స్టిట్యున్సీకి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చినాయని మీరు అనుకుంటున్నారు. కానీ మా దగ్గర ఎన్నికలు లేవు కుత్బుల్లాపూర్లో. కానీ మా డివిజన్లో, నేనున్న డివిజన్లో, నా డివిజన్లో సుమారు 6,000 పైచీలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు మా డివిజన్లో కూడా ఇప్పటి వరకు. అంటే మీరు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పార్టీలని, భేదాలను చూడది. ఒక అభివృద్ధిని, పేద ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలనే చూస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలకు అందరికీ మా విజ్ఞప్తి, ఓటర్ మహాశయులకు హస్తం గుర్తుకి 2వ నంబర్ మీద ఓటేసి నవీన్ యాదవ్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి పేరున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.
రైట్. ఇప్పుడు అదేవిధంగా మీతో పాటు మరి బీఆర్ఎస్ కూడా ఇక్కడ పోటీ చేస్తుంది. మరి బీఆర్ఎస్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు మీరు కాంగ్రెస్ నాయకులుగా? ఈరోజు మాకు 131 డివిజన్ అధ్యక్షునిగా మాకు ఇక్కడ ఇన్ఛార్జ్ చేసినారు, అబ్జర్వర్గా కొల్లం హనుమంత్ రెడ్డి గారు, నర్సారెడ్డి గారు వేసినారు. అయితే ఈరోజు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్లమ్స్ ఏరియాలల్లో పోయినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఎన్నో ఏరియాలు స్లమ్స్లల్లో ఆయన ఎన్నో కార్మికులు కానీ కర్షకులు కానీ పేద కుటుంబాలకు ఎంతోమందికి ఇంద్రమ్మ ఇల్లుల కాడికి వెళ్ళి ప్రతి ఇల్లు గవర్నమెంట్ వేయించింది పి జనార్దన్ రెడ్డి. ఇవాళ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది. ఏ స్లమ్ ఏరియాలో పోయినా కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేకమే ఉన్నది. జనార్దన్ రెడ్డి గారి అభిమానం ఉన్నది ప్రజలలో. కాంగ్రెస్ పార్టీకి ఈసారి అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజారిటీతోని గెలిపిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు పొందినటువంటి లబ్ధి మేమే పోయినాం ప్రచారానికి లైవ్లో. స్లమ్స్లల్లో పోయినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు రేషన్ కార్డులు వచ్చినాయి, 15 నుంచి 20 వేల రేషన్ కార్డులు మేము పొందినాము. దాని తర్వాత మాకు ఇల్లులు కట్టించిండంటే పి జనార్దన్ రెడ్డి సాబే. దాని తర్వాత సన్న బియ్యం లబ్ధి పొందుతున్నాం, కరెంటు బిల్లు ఫ్రీగానే వస్తుంది, గ్యాస్ బిల్లు వస్తూనే ఉన్నది. మాకు ఏ రోజు కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఎవ్వరు పట్టించుకునే నాదుడు లేడు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవుతుందని చెప్పి ప్రజలు ఒక నిర్ణయం మీద వచ్చినారు. ఎందుకంటే మేము తిరిగినప్పుడు మహిళలు అయితే ఫుల్ ప్లెజ్గా వాళ్ళు స్లమ్స్లో మేము కొద్దిగా బాధపడ్డాం. ఏమని, ఓట్ బ్యాంక్ ఎక్కడైనా దెబ్బతింటుందేమో, మైనారిటీస్ ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందేమో, ఆనాడు బీఆర్ఎస్ ఎన్నికలు ఉన్నారు కదా కొద్ది ఇబ్బంది పడతారేమో అనుకున్నాం. ఈరోజు ఫుల్ ప్లెజ్గా మేము తిరిగినప్పుడు ఏం కనిపిస్తుందంటే మైనారిటీ ఓట్లు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఏ వర్గమైనా కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడడానికి ఈ బై ఎలక్షన్లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకేందంటే వాళ్ళు మనకి ఇంకొకటి ఏంటంటే కొన్ని రోడ్స్ డ్రైనేజ్లు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దానికి మేము అభ్యర్థి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా చేయాల్సినటువంటి ఉన్నాయో ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే గతంలో విసిగిపోయి ఉన్నారు వాళ్ళు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ రౌడీ షీట్లు వాళ్ళు వీళ్ళు అన్నీ ఇప్పుడు మా క్యాండిడేట్ని కూడా వాళ్ళు ఏదో తీసుకొచ్చి ఏదో సోషల్ మీడియాలో ఏదో కేటీఆరో ఇంకొకళ్ళు ప్రచారం చేసి బ్యాడ్ న్యూస్ చేద్దామని ప్రయత్నం చేస్తుండు. ఈరోజు పి జనార్దన్ రెడ్డి ఏ రకంగా అయితే పాన్ డబ్బా ఓపెనింగ్ చేసిండో రేపు పొద్దున నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయినా కూడా ప్రతి పాన్ డబ్బా ఓపెన్ చేస్తాడని ప్రజలకు నమ్మకం ఉంది. ఒక స్లమ్ ఏరియాలకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి, ఏ అఫీషియల్ ఏరియా కాదు. దాదాపు జూబ్లీహిల్స్ మీరు చూసుకున్నట్లయితే మేము తిరిగిన దాంట్లో స్లమ్ ఏరియాలే 90% ఉన్నది, అఫీషియల్ కాలనీస్ 10% ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. మేము అపీల్ చేస్తూ ఉన్నాం, మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా మేము కోరుకుంటాం. అన్న, మేము ఇక్కడ ప్రచారానికి వచ్చాము. మాది పటాన్చేరు నియోజకవర్గం, మా సంగారెడ్డి జిల్లా బీరంగూడ అమీన్పూర్ మున్సిపాలిటీలో మేము అక్కడ ఎండోన్మెంట్ టెంపుల్ దేవాదాయ శాఖ ఎండోన్మెంట్ టెంపుల్ చైర్మన్గా ఉన్నాను. మరి మేము ఇక్కడ వారం రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు సీఎం దానికి కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మేము అన్ని డివిజను బయట నుంచి వస్తున్నాము, మేము బయట వ్యక్తులం కాబట్టి మాకు గుర్తుపట్టరు. కాబట్టి ఏం జరుగుతుంది ఏం సంగతి అని చెప్తారు. అన్ని డివిజన్లలో తిరుగుతున్నాము. మాకు బీఆర్ఎస్ పార్టీకి మధ్యలోనే నడుస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీకి మాకు అన్ని డివిజన్లలో 5% నుంచి 10% మధ్యలో వేరియేషన్లో నడుస్తుంది. ఇంచుమించు కొద్దిగా లాస్ట్ 2 రోజుల్లో ఈ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. ఆ 2 రోజుల ముందు 50,000 నుంచి పై చిలుకు అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రము ఒక 20,000 నుంచి 10,000 20,000 మెజార్టీ అనేది కొద్దిగా నడుస్తుంది. అంటే డివిజన్ పరంగా ఈ యొక్క మెజార్టీ పరంగా చూస్తున్నాము. లాస్ట్ 2 రోజులలో 50,000 పైన మెజార్టీ అవకాశం ఉంది. ఈ ఏంటంటే ముఖ్యంగా ఈ ఓటర్స్ మేము పోయి స్లిప్ ఇచ్చి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, ప్రభుత్వం ఉంది కదన్నా, రేపు పొద్దున ప్రభుత్వంలో మేము ఏదైనా రేషన్ కార్డు పోవాలన్నా, లేదా మా ఇంటి ముంగట డ్రైనేజ్ వేయాలన్నా, రోడ్స్ వేయాలన్నా ఈ ప్రభుత్వ పరంగా మేము వాళ్ళకు ఎంఆర్ఓ దగ్గర కానీ, లోకల్ కార్పొరేటర్ దగ్గర కానీ, లోకల్ లీడర్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మాకు రేపు పొద్దున వాళ్ళతోటి పని పడుతుంది. కాబట్టి అధికారం ఉన్నదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అందరం ఓటు వేయాల్సి వస్తుంది. మేము అందరికీ దానికే పార్టీకే మొగ్గు చూపుతాము. ముఖ్యంగా ఏంటంటే నవీన్ యాదవ్ పేరు ఏంటంటే ఆయనను ఏంటంటే ఆయన ఒక రౌడీ అనేది ముద్ర వేస్తున్నారు. కానీ మాకు తెలిసి ఏంటంటే ఆయన సేవాభావం చేసిండన్న. సేవాభావం అనేది ఆయనలో ఈ రౌడీ దానికంటే సేవాభావం ఇది 20% ఉంటే 80% సేవాభావం ఉందన్న. ప్రతి ఒక్కరికి సేవాభావం అనేది ఆయన
చూపించి సేవాభావ కార్యక్రమాలలో ఆయన ఎక్కువ మా యొక్క ప్రజలలో ఎక్కువ నాటుకుపోయిండన్న. అందుకు ఆయనకు మీ పార్టీ పరంగా 50% ఉంటే మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన సేవ చేసిన దాని మీద 50% ఓటు బ్యాంక్ ఉందన్న. ఆయన వ్యక్తిగతంగా కూడా మాకు చాలా ఓటు బ్యాంక్ పనిచేస్తుందని మేము చెప్తున్నామన్నట్టు అని చెప్పేసి ఓటర్స్ మా ఆశలు తెలియజేయడం జరిగింది. రైట్ అండి. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. సో ఆయన చనిపోయి ఉన్నారు, వాళ్ళ ఆవిడ గారు నిలబడుతున్నారు. మరి ఇప్పుడు సిట్టింగ్ స్థానం వాళ్ళదే కదా, మరి అవకాశాలు వాళ్ళకు ఉండవంటారా? అయితే ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అయితే ఆయన గత సంవత్సరము 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి మేము ఆయన చూసుకుంటూ వచ్చినామన్నా. ఇప్పుడు మాకు ఇంకా ఆయనకు వాళ్ళకు బీఆర్ఎస్కు ఓటేయాలని మాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మేము మొన్న గెలిపించుకోవడంతో ఏదో జరుగుతుంది, మాకేదో అభివృద్ధి అవుతుంది, మాకేదో అవుతుంది అనుకున్నాం, కాలేదు. రీసెంట్గా మాకు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చిరన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డులు చూసినామన్నా. మేము మాస్ పబ్లిక్, మేమంతా పూర్ పబ్లిక్, మాకు రేషన్ కార్డు రావడం అంటే చాలా సంతోషం అని ఈ మాస్ ఏరియాలో తిరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు చేస్తారు. మాకు ఆ రేషన్ కార్డే ఓటు బ్యాంక్ అనుకొని మేము అనుకుంటున్నామని తెలియజేస్తున్నాం. రైట్. మరి అదేవిధంగా పడంచర్ నుంచి వచ్చిన మరి మరికొద్దరు నాయకులు కూడా పలకరించేద్దాం. రైట్. ఇప్పుడు మరి ప్రభుత్వ పథకాల గురించి ఏమంటూ అన్న, ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళ గురించి? అన్న, ఇక ప్రభుత్వ పథకాలు అనేది ఇంతకుముందు రేవంత్ రెడ్డి లేనప్పుడు 6 పథకాలు అమలు చేయడం వల్ల రేవంత్ రెడ్డి వచ్చాకనే రేషన్ కార్డులు కానీ, ఫ్రీ కరెంటు కానీ, గ్యాస్ కానీ, ఉచిత బస్సు కానీ దానివల్లనే మాకు వచ్చాయి అంటున్నారన్న. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చేసిన గోపీనాథ్ ఉన్నప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఏది వచ్చి చూడలేదు అంటున్నా. పక్కన వచ్చి ఏది చెక్ చేయడం జరగలేదు, రాలేడు. ఏమన్నా పోయి అడిగినా కానీ బెదిరించాడంటే తప్ప వర్క్ చేయలేడు అన్న.